ఫ్రీ బీస్ బంద్ చేయాలి. ఫ్రీ బీస్ ప్రభుత్వాలు బంద్ చేయవు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఫ్రీ బీస్ ద్వారా ఉచిత పథకాల ద్వారానే మాకు ఓట్లు వస్తాయని అనుకుంటారు. ఉద్యోగులేమో ఫ్రీ బీస్ కు వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమించరు, ఉచితాలకు వ్యతిరేకంగా. ఎందుకంటే ఉద్యమిస్తే కనుక మళ్ళీ ప్రజలు మమ్మల్ని ఆల్రెడీ ఉద్యోగులు అంటే సమాజంలో కోపం ఉంది. ఇక్కడ ఫ్రీ బీస్ రానిది ఎవరికి? ఉద్యోగులకే కదా. కాంట్రాక్ట్ ఉద్యోగం అయినా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయినా రేషన్ కార్డు కూడా ఎలిజిబిలిటీ లేదు. ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా 1,50,000 2 లక్షల లోపు ఉండాలి తెల్ల రేషన్ కార్డు రావాలంటే. 2 లక్షల లోపల ఆదాయం కాంట్రాక్ట్ ఉద్యోగి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఉండదు. సో అందుకనే ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇటీవల కాలంలో లీస్ట్ పీఆర్సీ, అతి తక్కువ పీఆర్సీ రాజశేఖర రెడ్డి సమయంలో 2005లో 16% ఇచ్చారు. రోషే టైంలో 39 ఇచ్చారు. 43% కేసీఆర్ ఇచ్చారు. మళ్ళీ 30% ఇచ్చారు. ఇప్పుడు పీఆర్సీ 15% ఇంప్లిమెంట్ చేసినా అది కూడా ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. 5% ఇంటీరియం రిలీఫ్ కేసీఆర్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. లాస్ట్ టైం 7.5% పీఆర్సీ కమిషన్ రికమెండ్ చేస్తే కేసీఆర్ 30% ఇచ్చారు. ఇప్పుడు శాలరీలు 10-15% పెంచేందుకు ప్రభుత్వం దగ్గర ఆర్థిక స్తోమత లేదు. డిఏలే ఇవ్వట్లేదు. 5 డిఏలు. ఆ 5 డిఏలు కలిపితే, బేసిక్ పేలో కలిపితే, అవన్నీ కలిపితే దాదాపు 12-13% ఉంటాయి. సో 5 డిఏలు ఇస్తమే ఎక్కువ అన్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఎందుకంటే ఆదాయం ఏం పెరగట్లేదు. జిఎస్టీ గ్రోత్ రేట్ మన మిగతా రాష్ట్రాలది ఉంది కానీ మనది లేదు. లిక్కర్ ఆదాయం ఒకటే పెరుగుతోంది. స్టాంపులు రిజిస్ట్రేషన్ ఆదాయం పెరగట్లేదు. అంటే ఇళ్ల కొనుగోలు వీటికి సంబంధించిన ఆదాయం పెరగట్లేదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆదాయం పెరగట్లేదు. పెట్రోలు డీజిల్ మీద వ్యాట్ సంబంధించిన ఆదాయం కూడా పెద్దగా నమోదులో లేదు. జిఎస్టీ ఆదాయం పెద్దగా పెరుగుదల లేదు. ఇక రాష్ట్రంలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యవస్థ మీకు తెలిసిందే. సో ప్రభుత్వ ఆదాయ మార్గాలు సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశాలు కనిపించట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది? భూముల అమ్మకాల ద్వారా అంతో ఇంతో నెట్టుకు రావాలని చూస్తోంది. సో సొంత ఆదాయ మార్గాలు లేవు. సరే, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి, దానికంటే ఎక్కువ వస్తుందని ఆశ లేదు. ఇంకెక్కడ అప్పులు తీసుకురావాలి? అప్పులకు కూడా లిమిట్ అయిపోయింది. సో అందుకని ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్, దానికి సంబంధించిన లిమిట్ ఉంటుంది. ఇక ఇవన్నీ పోగా మిగిలినవేంది? భూముల అమ్మకాలు. భూములు గనక, ప్రభుత్వ భూములు గనక అమ్మితే అదొక అవకాశం. మీరు చెప్పినట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా ఇలా ఆలస్యం అయితే, అంటే వేరే ప్రత్యామ్నాయ ప్రణాళిక అంటే ఏం లేదా దీనికి సొల్యూషన్? ప్రత్యామ్నాయంగా ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఉద్యోగులు వాళ్ళు ఏమనుకుంటారంటే ఉద్యోగుల సంఖ్య 2% 3% అని అనుకుంటారు. కానీ ఫ్యామిలీస్ కలిపితే 10-12% ఉంటారు కదా. సో ఇప్పుడు వీళ్ళకి ఒక 50,000 పెంచే బదులు ఓ 2,000 రూపాయలు పెన్షన్ ఇంకో 25 మందికి ఎక్కువ ఇవ్వచ్చు, 25 మందికి ఇవ్వచ్చు ఒకళ్ళకి ఇచ్చేదని ప్రభుత్వాలు అనుకుంటాయి. 50,000 ఒక ఉద్యోగి జీతం పెంచే బదులు 2,000 చొప్పున 25 మందికి ఎక్స్ట్రా పెన్షన్ ఇవ్వచ్చు కదా. అప్పుడు 25 ఓట్లు మనకు పడతాయి కదా. ఇప్పుడు ప్రభుత్వాలన్న ఆలోచన కూడా ఓట్లు మనకు ఎట్లా వస్తాయన్న ఆలోచనే, అంతేనా కదా. లేకపోతే ఇంకేదైనా స్కీమ్ ఇవ్వచ్చు కదా అని అనుకుంటాయి. ఎక్కువ మందిని సాటిస్ఫై చేయాలి. తక్కువ సంఖ్యలో ఉన్న ఉద్యోగులకు ఎక్కువ జీతాలు, పెన్షన్లు, వీటికి ఖర్చు కావద్దు. ఇవి ప్రభుత్వాలకు సంబంధించిన ఆలోచన. అధికారంలోకి రాకముందు ఒక ఆలోచన ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద అడిషనల్గా ఏం బర్డెన్ పడ్డదంటే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ కూడా బర్డెన్ పడింది. కేసీఆర్ తెలివిగా 2021లో ఏం చేశాడు? 58 సంవత్సరాల నుంచి 61% చేశాడు, 61 సంవత్సరాలు చేశాడు. సో 2021 నుంచి 2023 నవంబర్ వరకు ఆయనకు రిటైర్మెంట్లు రాలేదు. ఒక్క రిటైర్మెంట్ కూడా కాలేదు. కాకపోవడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులకి గ్రాట్యుటీ కానీ, జీపీఎఫ్ కానీ అది ఇవ్వాల్సిన అవసరం రాలేదు. నెలవారీ జీతం తప్ప ఏదో అవసరం రాలేదు. 2024లో మార్చిలో స్టార్ట్ అయినాయి రిటైర్మెంట్లు. సో 2024 ఏప్రిల్ నుంచి రిటైర్మెంట్లు స్టార్ట్ అయితే ఈ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలే ఇప్పుడు దాదాపు 10,000 నుంచి 15,000 కోట్ల వరకు, 10,000 కోట్లు ఉండే ప్రతి నెల 700 కోట్లు కడుతున్నారు. ఇంకెంత మిగిలిపోతాయి? 9,300 కోట్లు మిగిలిపోతాయి. మళ్ళా కొత్తగా రిటైర్ అవుతున్నారు ప్రతి నెల. సో ఇది పెరుక్కుంటూ పోతుంది. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఒకటి సమస్య ఉంది, డిఏలు 5 ఇవ్వలేని పరిస్థితి. ఇంకా పీఆర్సీ గురించి ఇప్పుడు 6 నెలలు ఎక్స్టెండ్ చేశారు. 2026 సెప్టెంబర్ ఇంకో 6 నెలలు ఎక్స్టెండ్ చేస్తారు. నాకు తెలిసి 2028 వరకు పీఆర్సీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వదు. మర్చిపోవడం మంచిది. 2028 వరకు ఉద్యోగులు
ఇస్తే ఏం అభ్యంతరం లేదు, ఇచ్చే పరిస్థితి ఆర్థిక పరిస్థితి కనిపించట్లా, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు చూస్తున్నారు కదా అని చెప్పారు. కానీ ఎవరు అడగకుండానే ప్రమాద బీమా, చనిపోతే కనుక ₹1,00,00,000 ప్రమాద బీమా, యాక్సిడెంటల్ డెత్ అయితే, ఇవన్నీ ఎవరు అడగకుండానే ఇచ్చారు. ఎందుకంటే కొన్ని దానికి సంబంధించి. కానీ ఉద్యోగులు ఏమంటారంటే మేము బతుకున్నప్పుడు మాకు బెనిఫిట్ చేయండి, పెన్షనర్స్ చనిపోతున్నారు, ఉద్యోగులు పెన్షనర్ల బాధ అయితే, ఎస్పెషల్లీ పెన్షనర్ల బాధ అయితే వర్ణాతీతం. అయితే ఒకటి సాధ్యమైనంత త్వరగా ఆన్ గ్రౌండ్ ఒక స్కీమ్ చేయాలి. ఏంటంటే హెల్త్కు సంబంధించిన బెనిఫిట్స్ను సాధ్యమైనంత త్వరగా గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ హెల్త్ కార్డ్స్ పనిచేయట్లేదు, నిమ్స్లో తప్పడే ఎక్కడ పనిచేయట్లేదు. మొన్న కూడా హెల్త్ కార్డ్స్ ఇస్తున్నాం అన్నారు, ఇప్పటి వరకు రాలేదు. ఆ హెల్త్ సంబంధించి సాధ్యమైనంత త్వరగా స్ట్రీమ్లైన్ చేయాలి, ఉద్యోగులైనా పెన్షనర్లైనా. ఎందుకంటే బయట పాలసీస్ వాళ్ళు ఎవరు కూడా తీసుకోరు కాబట్టి ఖచ్చితంగా దాన్ని డెలివర్ చేయాలి. ఇక పిఆర్సీ అంటే అదేదో ఆ ఇంటి ముందు గోడల మీద రాసి ఉంటుంది, ఓ శ్రీ రేపురా అని, అంటే తర్వాత అని చెప్పి. సో ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా కార్యాచరణ ప్రకటించారు జేఏసీ. 17న నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తామన్నారు. మే 14వ తేదీన జేఏసీ విస్తృత స్థాయి భేటీ నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకుంటున్నారు. మాట్లాడదాం. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అట్లాగే